బైబిల్ ఉంటుంది ఐ విల్ మ్యాన్షన్స్, తెలుగులో గృహాలు అని ఉంటుంది, కానీ ఇంగ్లీష్ బైబిల్లో మ్యాన్షన్స్ అనగా భవనాలు. దేవుడు మన కోసము అక్కడ పౌరసత్వాన్ని సిద్ధపరిచిండు. ఇంతకుముందు ఒక సిస్టర్ కళ ద్వారా దేవుడు అది బయలుపరిచిండు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి ఆయనుండు స్థలంలో మనము కూడా ఉండులాగా, ఆయనుండు స్థలంలో మనం కూడా ఉండులాగా ఆయన మన కోసము స్థలాన్ని సిద్ధపరుస్తుండు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అవును, వెన్ వి సీక్ ద కింగ్డమ్ ఆఫ్ ద గాడ్, మొదట మనము ఆయన రాజ్యముని వెతికినప్పుడు ఆయన రాజ్య పౌరసత్వంని మనము పొందుకోగలుగుతాం. ఆయన రాజ్య పౌరసత్వం, ద సిటిజన్షిప్ ఆఫ్ ద హెవెన్, ఆ పరలోక పౌరసత్వాన్ని మనం పొందుకోగలుగుతాము. ఆ పరలోక పౌరసత్వం మనం పొందుకున్నప్పుడు మనము పరలోకానికి అంటే దేవుని రాజ్యానికి చెందిన వాళ్ళం అవుతాం. కాబట్టి వీ హ్యావ్ టు సీక్ ద కింగ్డమ్ ఆఫ్ ద గాడ్. మనము దేవుని రాజ్యముని వెతుకువారమై ఉన్నాము.